తమిళనాడు సీఎంగా పళనిస్వామి సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం. బల నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చిన గవర్నర్. సంబరాల్లో శశికళ వర్గం. రిసార్ట్లోని ఎమ్మెల్యేలతో సీనియర్ల మంతనాలు. ఫ్లోర్ టెస్టులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. పన్నీరు పోరాటం ఇక ముగిసినట్లే డైలమాలో ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు. అభ్యర్థుల ఎంపికలో రాజకీయాలొద్దు. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులకు చంద్రబాబు క్లాస్. రెండు వారాలుగా మలుపుల మీద మలుపులు తిరుగుతున్న తమిళనాడు పొలిటికల్ పవర్ వార్ ముగింపు దశకు చేరింది. ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన గవర్నర్ విద్యాసాగర్ రావు చివరకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి అవకాశం ఇచ్చారు. పళనిస్వామిని పిలిపించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. బల నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారు. సాయంత్రంలోగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు పన్నీర్ సెల్వం వర్గంలో నిరాశ నెలకొంది. 10 రోజులుగా పవర్ కోసం పన్నీరు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చిన్నమ్మ సీఎం కాకుండా అడ్డుకున్నామన్న తృప్తి మాత్రమే ఆయన వర్గానికి మిగిలింది. మొత్తానికి తాను సీఎం కాకపోయినా తన వర్గానికి చెందిన పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చునేలా చేయడంలో శశికళ విజయం సాధించారు. ఇక తమిళనాడు రాజ్ భవన్ దగ్గర మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. అలాగే మా న్యూస్ రూమ్ లో ఎడిటర్ నెమాని భాస్కర్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక తమిళనాడు సీఎంగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే శాసనసభలో బల నిరూపణకు పళనిస్వామికి 15 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్ రావు. తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడానికి మా ఎడిటర్ నెమాని భాస్కర్ లైవ్ లో ఉన్నారు. అలాగే తమిళనాడులో ఇవాళ ఉదయం నుంచి చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దానిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా ఎడిటర్ భాస్కర్ గారిని తెలుసుకుందాం. సార్, ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? 2 వారాలుగా నడుస్తున్న ఈ మొత్తం వ్యవహారాన్ని ఇవాళతో ముగింపు పలికినట్టేనా అనుకోవచ్చా? తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అనిశ్చితికి ఈ రోజుతో తెరపడింది. తమిళనాడులో గడిచిన 12 రోజులుగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేయించి ఆయన స్థానంలో శశికళ ముఖ్యమంత్రి అవ్వాలనే రాజకీయ ఎత్తుగడ నేపథ్యంలో అప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు ఒక్కొక్కటిగా చివరికి శశికళ జైలుకు వెళ్లే పరిస్థితి దాకా వచ్చింది. ఆ పరిస్థితి శశికళ జైలుకు వెళ్లిన తర్వాత మారిన రాజకీయ అంటే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐడిఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అయితే పన్నీర్ సెల్వం స్థానంలో పళనిస్వామి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే గడచిన 12 రోజుల్లో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు. ఇది ఏఐడిఎంకే ఇంటర్నల్ పాలిటిక్స్ ని తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రభావం చూపే విధంగా తయారయ్యాయి. ఏఐడిఎంకేలో ఇంటర్నల్ పాలిటిక్స్, ఏఐడిఎంకేలో ప్రస్తుతం జయలలిత మరణం తర్వాత తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పన్నీర్ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో తాను ముఖ్యమంత్రి కావాలనేటువంటి
ఆశతో వ్యూహాత్మకంగా శశికళ రాజకీయ పావులు కదుపుతూ వచ్చారు. అందులో భాగంగా ముందుగానే తాను ఆ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతకాలానికే ఎమ్మెల్యేల మద్దతును పూర్తి స్థాయిలో కూడగొట్టి ఎమ్మెల్యేలందరినీ తన వైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించారు. అదేవిధంగా ఎంపీలను కూడా మెజారిటీ ఎంపీలను తన వైపే ఉండే విధంగా చూసుకున్నారు. అంటే పార్టీలో తాను ఏ విధంగా అయితే జయలలిత పార్టీని నడిపించారో అదే స్థాయిలో తాను పార్టీని నడిపించాలి అనేటువంటి ఒక భావనతో శశికళ వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి పీఠం మీద కన్నువేశారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో తమిళనాడు శాసనసభ పక్షాన్ని సమావేశపరచడం, తమిళనాడు శాసనసభాపక్ష సమావేశం పరిచి ఆ శాసనసభాపక్ష సమావేశంలో ఏఐడిఎంకే శాసనసభాపక్ష సమావేశాన్ని సమావేశపరిచిన తర్వాత పన్నీర్ సెల్వం స్థానంలో తనను నేతగా ఎన్నుకునే విధంగా వ్యూహాత్మకంగా పావులు కలిపారు. అప్పట్లో పన్నీర్ సెల్వం చేతే తన ప్రతిపాదన తనను శాసనసభగా ఎన్నుకున్నట్లుగా ప్రతిపాదించే విధంగా ఆమె వ్యూహాన్ని రచించారు. అయితే మొత్తం మీద తాను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర గవర్నర్ని కలిసి పన్నీర్ సెల్వం స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని మెజారిటీ ఎమ్మెల్యేలు తను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని తెలియజేసిన తర్వాత 2 రోజుల తర్వాత పన్నీర్ సెల్వం శశికళ మీద తిరుగుబాటు చేశారు. అమ్మ జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి దాదాపు 40 నిమిషాలు సమాధి దగ్గర కూర్చున్న తర్వాత అమ్మ ఆత్మ నాకు చెప్పింది తనను ముఖ్యమంత్రిగా తొలగించవద్దు అని చెప్పింది. ముఖ్యమంత్రిగా శశికళ అనర్హురాలు, ఆమె రాజకీయంగా ఏమాత్రం పరిణితి లేనటువంటి వ్యక్తి, దాంతోపాటు అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తి, జయ మరణానికి కారణమైనటువంటి వ్యక్తి కాబట్టి శశికళను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని కానివ్వను అంటూ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తిరుగుబాటు జెండా ఎగరవేసిన తర్వాత తమిళనాడులో ఏఐడిఎంకే రాజకీయాల్లో ఒక 2 వర్గాల కింద విడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మెజారిటీ వర్గం, మైనారిటీలో కూడా అతి చిన్న వర్గం మాత్రమే పన్నీర్ సెల్వం వెంటుంది, మెజారిటీ వర్గం శశికళ వెంట మాత్రం వెంటుంది. అయితే శశికళ తను ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గవర్నర్ విద్యాసాగర్ రావు కావచ్చు, లేకపోతే మొత్తం మీద పరిస్థితులన్నీ గమనించిన తర్వాత పెద్ద ఎత్తున శశికళపై ఒక రకమైన వ్యతిరేక భావం, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా శశికళను ముఖ్యమంత్రిగా పీఠం అధిష్ఠించేందుకు మార్గం సుగమం కాకుండా వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదిపాయి. అందుకు గవర్నర్కు లేకపోతే రాజ్భవన్కు తెరవెనక మద్దతు పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి కేంద్రం పెద్దలు ఆడించారనేటువంటిది చాలా సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ భాస్కర్ గారు. తమిళనాడు సీఎంగా ఈ సాయంత్రం పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం రాజ్భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ రిపోర్ట్ చేస్తారు. చంద్రశేఖర్, పళనిస్వామి ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ లో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? స్వాతి, మొత్తానికి తమిళనాడులో తలెత్తిన ఈ రాజకీయ సంక్షోభాన్ని కొద్దిసేపటి క్రితం గవర్నర్ విద్యాసాగర్ రావు తెరదించారు. తన కలిసిన పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో గత 11 రోజులుగా తమిళనాడులో నడుస్తున్న ఈ సీఎం పీఠానికి సంబంధించిన రాజకీయ క్రీడకు తెరపడినట్టు అయింది. అయితే దీనికి సంబంధించి టైంను పళనిస్వామి తన శిబిరంతో మాట్లాడి, తమ నాయకులతో మాట్లాడి ఎన్ని గంటలకు రాజ్భవన్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానన్నది తర్వాత తెలియజేస్తానని వెళ్లారు. అయితే ఇప్పుడే తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా 4:30 గంటల ప్రాంతంలో రాజ్భవన్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానని పళనిస్వామి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకు చూస్తే కొంతమంది మంత్రులు పన్నీర్ సెల్వంతో పాటు ఆయన శిబిరంలో ఉన్నారు. మిగిలిన మంత్రులు శశికళ వర్గంలో ఉన్నారు. పన్నీర్ సెల్వంతో పాటు ఉన్న మంత్రులకు ఎలాగూ అవకాశం ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇక కొత్త వాళ్ళని తీసుకుని
చేసుకొని గతంలో ఉన్న సైజులోనే కేబినెట్ను పెడతారా, లేకపోతే ప్రస్తుతానికైతే పళనిస్వామి తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొకసారి కేబినెట్తో ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది వేసి చూడాల్సి ఉంది. మొత్తానికి రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని ముగించాలని విద్యాసాగర్ రావు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి వర్గం నుంచి కూడా అన్నాడీఎంకే వైపు నుంచి కూడా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని చూస్తున్నారు. ఎందుకంటే తమ నాయకురాలు శశికళ ఇప్పటికే జైలుకు వెళ్ళున్నారు. ఆమె జైల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని ఆడంబరంగా చేసుకోవడం ఎంత మాత్రం కూడా బాగోదు. కాబట్టి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు పాలన అందించాలి. అలాగే బడ్జెట్ సమావేశాలను త్వరగా ప్రారంభించి త్వరగా రాష్ట్ర బడ్జెట్ను ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే ఫిబ్రవరి సగం దాటిపోయింది. మార్చి నెలాఖరికల్లా కొత్త బడ్జెట్ రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా కొత్త ప్రభుత్వాన్ని అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణ పరిపాలనలోకి వెళ్లాల్సింది కాబట్టి ఆ దిశగా ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా కూడా గవర్నర్ సూచించినట్టుగా చేస్తుంది. దాదాపు అరగంటకు పైగా ఈ పళనిస్వామి బృందంతో గవర్నర్ చర్చ జరిపారు. కానీ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఆయన వారికి వివరించినట్టుగా చేస్తుంది. మొత్తానికైతే అటు పన్నీర్సెల్వమా ఇటు పళనిస్వామి ఎవరికి పిలుపు వస్తుంది రాజ్భవన్ నుంచి, ఎవరికి పట్టం కట్టడానికి గవర్నర్ సుముఖత వ్యక్తం చేస్తారు, ఎవరికి పట్టాన్ని తప్పించుకోవడానికి ఛాన్స్ ఇస్తారని దాన్ని చాలా పడిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇది మూడవ ముఖ్యమంత్రి 6 నెలల్లో తమిళనాడుకు మూడవ ముఖ్యమంత్రి వస్తున్నారు. మొదట జయలలిత, ఆ తర్వాత పన్నీర్సెల్వం, మళ్ళీ ఇప్పుడు పళనిస్వామి. అన్నాడీఎంకే సంబంధించిన వాళ్ళైనప్పటికీ అన్నాడీఎంకే ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయింది. ఈ మొత్తం వ్యవహారం సుఖవంతంగా ముగిసిపోయింది, శాంతమైపోయింది కథ. అయితే 15 రోజులు సమయం ఇవ్వడంతో ఎప్పుడు బల నిరూపణకు పళనిస్వామి సిద్ధపడతారని కూడా చూడాల్సింది. ఎమ్మటే సాధ్యమైనంత తొందరగా ఈ బల నిరూపణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనేది పళనిస్వామి వర్గం భావిస్తోంది. ఎక్కువ సమయం ఇవ్వడం ఏమాత్రం కూడా మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నది పళనిస్వామి వర్గం భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే బల నిరూపణకు సమయం గవర్నర్ కోరి వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి ఆ దిశగా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడులోనే అంటే చెన్నైలోనే ఉండాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చంద్రశేఖర్, అంటే ఈ బే రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇంకా అక్కడే ఉన్నారా? ఇప్పుడు మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారా? ఆయనతో పాటు ఇంకెవరెవరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమాన్ని అయితే పళనిస్వామి చేస్తా ఉన్నారు. తన మీద నమ్మకం ఉంచి, తన మీద విశ్వాసం ఉంచి శశికళ చెప్పినట్టుగానే వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 10 రోజుల నుంచి మాట తప్పకుండా, క్రమం తప్పకుండా కూడా అదే క్యాంపులో కొనసాగుతా ఉన్నారు. ఆ క్యాంపు కొనసాగించడానికి వీలుగా, ఆ క్యాంపులోనే వాళ్ళందరూ కూడా కొనసాగించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ ప్రమాణ స్వీకారానికి మొత్తం క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కేబినెట్ ను ఈ రోజు రేపట్లో కొత్త కేబినెట్ ఎంటర్ చేసే అవకాశం ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మెరటలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ ఏర్పాటును ప్రజలు విజయంగా అభివర్ణించారు అన్నాడీఎంకే పార్టీ నేత తంబిదురై. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు మాకు అవకాశం వచ్చిందన్నారు. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించామని, అతనికి పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రశ్నలు అనవసరమని, అన్నాడీఎంకేలో ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు తంబిదురై. Whatever the legacy of Amma, that will be, we are going to proceed in that legacy. We are succeeded means that is a people's victory. Amma's victory means people's victory. There, Amma always used to tell, மக்களுக்காக நான் மக்களால் நான் மக்களுக்காக நான் அம்மா சொன்னார்களே. She is for the people. She is by the people. She is for the people. That is true now. Because this governor has invited, we expected. Because there is a unity among ADMK members. All legislators are together now. They know very well we are going to form the ministry. That is, and also every MLA is united in that sees that whatever Amma left, that we have to keep it in mind. People voted for Amma. That Amma's legacy we have to keep.
That is why all MLAs together. Therefore, in that unity, we are succeeded. That the nation now can understand how the ADMK is united and how the ADMK carriers also united. The people of Tamil Nadu is for the ADMK party, for Amma's ideals. Whatever Amma is wanted to do, that our cabinet, the Amma's cabinet, will continue and do the justice for the people. ఏపీ ప్రత్యేక హోదా కోసం దశల వారీగా ఉద్యమించిన వైసీపీ అధినేత జగన్ ఇవాళ గుంటూరులో యువభేరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్న లైవ్ చూద్దాం అక్కడి నుండి. రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నారు. రాదు అని చెప్పి అనుకున్న ఆ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకున్నప్పుడు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడితే ఎందుకు రాకుండా పోతుంది అని చెప్పి నేను గట్టిగా కూడా అడుగుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం. 3 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత జూన్లో అయిపోతుంది. ఆ జూన్ తర్వాత జరిగే ఏ పార్లమెంటు సమావేశం ఎప్పుడు జరిపినా కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా కూడా చేస్తారని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. రాజీనామాలు చేస్తారు. పార్లమెంట్ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి దేశం మొత్తం చూసేట్టుగా చేస్తారు. ప్రత్యేక హోదా అన్నది ఎందుకు ఇవ్వాలి అని పార్లమెంటుని సాక్షిగా చేస్తూ మీరు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఊరుకోదు అని చెప్పి దేశం మొత్తం చూసేట్టుగా కూడా చేస్తారు. ఇక మీకే మైక్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏదైనా మీరే పెట్టాలనుకుంటే, మీరే చెప్పాలనుకుంటే మీకు కూడా మైక్ ఇస్తాను. కనీసం మీ నోట్లో నుంచి అన్న చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మాటలతో బుద్ధి జ్ఞానం వస్తుందని ఆశిద్దాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు. మాట్లాడాలనుకున్న వాళ్ళకి మైక్ ఇస్తా, తీసుకోండమ్మా. మైక్ ఏంటమ్మా. కొంతమంది పూర్తిగా ఇక్కడ నిలబడి ఉన్నారమ్మా. కూర్చుంటే గన వెనకల వాళ్ళకు కూడా కనిపిస్తాం. దయచేసి ఇంత నిలబడి ఒకరి మీద ఒకరు పడ్డం కన్నా అందరు ఇబ్బందులు పడతారు. దయచేసి అందరూ కూర్చోండి. స్థలాలు నిలబడి ఉన్న వాళ్ళందరూ కూడా కుర్చీలలోకి వెళ్ళి దయచేసి కూర్చోమని చెప్పి కూడా ఒక్కసారి ప్రార్థిస్తా ఉన్నా. వెనకలంతా కూడా కుర్చీలు ఉన్నాయి, దయచేసి కూర్చోమని చెప్తా ఉన్నా. అందరికీ మనం అందరూ కూర్చుంటే అందరికీ కనిపిస్తాం. అందరం గట్టిగా అందరం నిలబడితే కనపడని పరిస్థితి వస్తుంది. వెనకల వాళ్ళకి అసలు కనపడని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కూర్చోండి. ఇక ప్రశ్నలు అడగాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే అడగండి. ఏం పేరమ్మా? వెనీలా తల్లి, ఏం చదువుతున్నావమ్మా? బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నావు. చెప్పు తల్లి, ఎక్కడ చదువుతున్నావమ్మా? యూనివర్సల్ కాలేజ్. చెప్పు తల్లి. మొన్న నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ విజయవాడలో జరిగింది కదా, దానికి ముందు కోడెల శివప్రసాద్ గారు మీడియాతో అమ్మాయిల గురించి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడారు. దానికి we have all seen how the government treated women MLA రోజా గారు in the media. తర్వాత చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడుతూ ఈ బులెటిన్ విశేషాలు తర్వాత హలో డాక్టర్ ప్రసారం. నమస్తే.